आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तुते सप्तास्वरधमारूढं प्रचण्डं कश्यपात्मजं నువ్వు సంతోషపడుతుంటే నీ సంతోషాన్ని చూసి ఆయన సంతోషిస్తాడు తప్ప నాకున్నదని దాచుకుని సంతోషించేవాడు కాడు. నీకిచ్చి సంతోషిస్తాడు. ఆయనది నీదవడానికి కారణం ఒక్కటే, నువ్వు ఇలా అనడమే చాలు, ఇంకొకటి అక్కర్లేదు. ఆదిత్య హృదయం చదువుతావా? మరీ మంచిది. ఆదిత్య హృదయం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తావా? ఇంకా మంచిది. ఆదిత్య హృదయం అర్థం చేసుకోకపోయినా, ఆదిత్య హృదయం చదవకపోయినా నేను చదవద్దని ప్రతిపాదించట్లేదు. కనీసం ఒక నమస్కారం చేసావు, అదొక్కటి చాలు, అందులోకి ఇవన్నీ వచ్చాయి. ఆ ఒక్క నమస్కారం కూడా చేయకపోవడం కృతజ్ఞత. రాత్రి పడుకున్నావంటే ఆయన అనుగ్రహం, నిద్రలేస్తే ఆయన అనుగ్రహం, తింటున్నావంటే ఆయన అనుగ్రహం, ఆకలిస్తే ఆయన అనుగ్రహం, దాహం వేస్తే ఆయన అనుగ్రహం. నీకు ఆకలిస్తే అన్నం దొరికితే ఆయన అనుగ్రహం, నీకు దాహం వేస్తే నీళ్లు దొరికితే ఆయన అనుగ్రహం, జీర్ణమైతే ఆయన అనుగ్రహం, నడిస్తే ఆయన అనుగ్రహం, మాట్లాడితే ఆయన అనుగ్రహం. ఇన్ని ఆయన దగ్గర పుచ్చుకొని ఆయన కనపడుతున్నప్పుడు ఎదురెళ్ళి నమస్కారం పెట్టకపోతే ఆ బ్రతుకు కృతజ్ఞుడి బ్రతుకు కాలా? కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఆ వెలుతురు యందు అంతటి మహానిధి ఉన్నది. అది గురుతత్వము నుండి మహదైశ్వర్యము వరకు ఇంతటికీ కూడా ఆయన ఆధిపత్యమునందున్నాడు. ఇందులో ఏది ఆయన తన కొరకు అని పెట్టుకునేటటువంటిది లేదు. ఆయన తనంత తానుగా ఎంతో సంతోషించాడనుకోండి. సూర్యుడిచ్చేటటువంటి గొప్ప వరం ఏమిటో తెలుసా? నేను విద్యాబోధ చేస్తానంటాడు. మీరు ఎప్పుడైనా కావ్యాలు కానీ పురాణాలు కానీ పరిశీలించండి. శ్రీ మహావిష్ణువు ఒకప్పుడు ఉపేంద్రుడిగా వచ్చాడు. ఉపేంద్రుడు అంటే ఇంద్రుడి యొక్క తమ్ముడు ఉపేంద్రుడు. ఉపేంద్రుడిగా వచ్చాడంటే వామనమూర్తిగా వచ్చాడు. వామనమూర్తిగా అదితి గర్భంలో పుడితే ఆయన ఆదిత్యుడయ్యాడు. ఆదిత్యుడైన ఆదిత్యుడన్న పేరు మాత్రం సూర్యుడికే చెల్లింది. ఎందుకంటే అన్ని గుణములు కలిగిన పెద్ద కొడుకు ఆయనే. అందుకని ఆయనకి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేయవలసి వచ్చింది వామనమూర్తికి. వామనమూర్తి బ్రహ్మచారిగా ఉండి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేయవలసి వస్తే లౌకికంగా అక్కడ తండ్రిగా కశ్యప ప్రజాపతి ఉన్నప్పటికీ కూడా గాయత్రీ మంత్రోపదేశం మాత్రం సూర్యభగవానుడు చేశాడు, జ్ఞానకారకుడు కనుక. కాలంటే మీరు భాగవతాన్ని పరిశీలించండి. సూర్యుడు గాయత్రీ మంత్రోపదేశం చేశాడు. హనుమ యొక్క ఆవిర్భావ ఘట్టంలో అందరూ దేవతలు వచ్చి తమ తమ తేజస్సులు ఆయనకి ఇచ్చారు. ఒక్కొక్కరు విచిత్రమైన వరం ఇచ్చారు. వరుణుడు అన్నాడు, నా పాశముల చేత ఈయన కట్టబడడన్నాడు. పరమశివుడు అన్నాడు, నా పాశుపతం ఈయన్ని చెనకదన్నాడు. బ్రహ్మగారు అన్నాడు, నా అస్త్రము ఈయన్ని బాధించదన్నాడు. రకరకాలుగా అనుగ్రహించారు. సూర్యుడు ఒక్కడేమన్నాడో తెలుసా? నేను ఈయనకి విద్య నేర్పుతానన్నాడు. ఎందుకనంటే శరీరమునందు ఎంత బలం ఉండనివ్వండి, సరస్వతీ కటాక్షము లేనప్పుడు అది రాక్షసత్వమునకు పనికొస్తుంది. ఎంతో బలం ఉంది, సరస్వతీ కటాక్షం లేదు. తన కొరకు వాడుకుంటాడు. ఇంత బలాన్ని తాను సుఖపడ్డానికి వాడుకుంటాడు. త్యాగే నైకే అమృతత్వమానసు. త్యాగం చేసి అమృతత్వం పొందుదామనుకున్నవాడు ఎన్ని ఉన్నాయో అన్నింటినీ సమాజపరం చేసేస్తాడు. సూర్యుడు నేర్పిన విద్య యొక్క పరాకాష్ఠ ఏమిటి అంటే, హనుమ జీవితం మొత్తం మీద హనుమ కొరకు ఇది చేసుకున్నారన్న పనొక్కటి నాకు చూపించండి. తన జీవితం మొత్తం మీద తన కొరకు అని చేసుకోవడానికి ఒక్క పని కూడా లేనటువంటి మహాత్ములు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇద్దరే. ఒకరు హనుమ, రెండు ఆదిశంకర భగవత్పాదులు. వాళ్ళిద్దరే. ఎన్నడూ నా కొరకు అని వాళ్ళు చేసుకున్నది లేదు. శంకర భగవత్పాదుల యొక్క జీవితం, హనుమ యొక్క జీవితం ఒక్కలాగే ఉంటాయి. ఇద్దరూ సంచారం చేశారు, ఇద్దరూ ప్రభు కార్యం, ఇద్దరూ జ్ఞానప్రదాతలు, ఇద్దరూ నిస్వార్థ జీవులు, ఇద్దరూ పరమ జ్ఞానకారకులు, ఇద్దరూ మధురమైన వాక్కులు కలిగినటువంటి వారు. శంకరులు హనుమ ఒక్కలా ఉంటారు. హనుమ అంత నిస్వార్థంగా ఇప్పటికీ ఒక పుల్ల ముక్క పెట్టి హనుమా అని రాసి భక్తితో నమస్కారం చేస్తే అనుగ్రహిస్తారు. అంత అనుగ్రహించి నమ్మిన వాడిని రక్షించగలిగినటువంటి స్వరూపంగా హనుమ నిలబడగలిగారు. జడత్వాన్ని పోగొట్టగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముగ్గురే. ఒకరు అమ్మవారు, రెండు సూర్యభగవానుడు,
మూడు హనుమ. హనుమకు ఆ శక్తి ఎక్కడది అంటే సూర్యుడి యొక్క శిష్యుడు కనుక. గురువు శిష్యుడు వేరు కాదు, గురు శిష్యుడు ఇద్దరు ఒకటే. అందుకే ఆయన జడత్వాన్ని పోగొడతాడు, ఈయన జడత్వాన్ని పోగొడతాడు. బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాత్ స్మరణాత్ లభేత్. హనుమని స్మరించినంత మాత్రం చేత అజాడ్యం ప్రతిస్పందన శక్తి పెరుగుతుంది, చెప్పిన మాట వింటాడు, పట్టుదల ఏర్పడుతుంది, చక్కగా ఉపాసన చేస్తారు. అందుకే అసలు పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకున్న తండ్రులు ఎప్పుడూ నమస్కారం చేయించవలసింది ఎవరికి అంటే ప్రతిరోజు నిద్ర లేవగానే ప్రాతకాలంలో సూర్యభగవానుడికి నమస్కారం చెయ్యకుండా రోజు గడిచే అలవాటు లేని స్థితి పిల్లలకి నేర్పాలి. సూర్య నమస్కారం నేర్పాలి. రెండు, అవకాశం ఉన్నంత వరకు అమ్మవారి దేవాలయ దర్శనం చేయించాలి. మూడు, హనుమ యొక్క దర్శనం చేయించాలి. అథవా అమ్మవారి మూర్తి హనుమ యొక్క మూర్తిని చూపించి రోజు వాళ్ళిద్దరికీ నమస్కరించి బయలుదేరడం నేర్పాలి. ఈ ముగ్గురికి నమస్కారం చేయడం ఈ జాతిలో తల్లులు పిల్లలకి నేర్పితే జడత్వం విరిగిపోయి వాళ్ళందరూ కూడా దేశ గౌరవాన్ని నిలబెట్టగలిగినటువంటి వైతాళికులవుతారు అనేటటువంటిది నిస్సందేహమైనటువంటి అంశం. అంతటి మహితాత్ముడు కాగలిగాడు అంటే కారణం సూర్యుడు గురుస్థానంలో నిలబడడం. అందుకే ఆయన జ్ఞానము నుండి, జ్ఞానమే మోక్షము, మోక్షమే జ్ఞానము, నిజానికి పర్యాయ పదాలవి. జ్ఞానము కలిగినవాడు మోక్షాన్ని పొందుతాడు. జ్ఞానము కలిగినవాడు శరీరాన్ని వెంటనే విడిచిపెట్టకపోయినా ఆయన శరీరంతో ఉన్న ప్రారంధం అయిపోయిన తర్వాత విదేహ మోక్షాన్ని పొందుతాడు, శరీరం పడిపోయి. అందుకే జ్ఞానమివ్వగలిగినటువంటి గురుస్వరూపంగా జ్ఞాననిధి అయి ఉండడం దగ్గర నుంచి సమస్తమైనటువంటి ఐశ్వర్యమునకు అధిపతి ఎవరు అంటే సూర్యనారాయణమూర్తి. అంతటి మహాద్భుతమైన స్వరూపం కాబట్టి వివస్వన్ అని పిలిచారు అగస్త్య మహర్షి. చూడబోయ్ రామ, సమస్త ఐశ్వర్యమునకు కారణము వాడయా, ఆయన అనుగ్రహము కలిగిందా ఏదైనా చెయ్యగలడు. ఆయనకి నమస్కారం చేయి, పూజయస్వ. ఆ వినయంతో, ఆ శ్రద్ధతో, ఆ కృతజ్ఞతతో, ఆ భక్తితో ఒక్క నమస్కారం చెయ్యి, ఆదిత్య హృదయం చదువు, ఆయన ప్రసన్నుడవుతాడు. ఆయన ప్రసన్నుడయ్యాడు, నీ చింత శోకము నశించిపోతాయి. నీ యందు ఏది స్ఫురణకి వచ్చి ఉత్సాహం కలగాలో అది స్ఫురణకు వచ్చి ఉత్సాహం కలుగుతుంది. అదే అవతలవాడి మరణమునకు కారణమవుతుంది. అందుకే ఆదిత్య హృదయం చదవగానే రాముడికి శుభశకునములు కనపడ్డాయి, రావణాసురుడికి అశుభశకునములు కనపడ్డాయి. అంతే. తర్వాత ఇంకా 2 సర్గలు కూడా అవ్వకముందే రావణాసుర సంహారం అయిపోయింది. అంటే ఆదిత్య హృదయం అనేటటువంటిది ఎంత శక్తివంతమో మీరు ఊహ చెయ్యవచ్చు. కాబట్టి రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం అంటారు. ఇది కూడా కాంతి సంబంధమైన నామమే. భా అంటే కాంతి, కరం అంటే కిరణములు కలిగినటువంటి వాడు, చేతులు, ఆయన కిరణములనే చేతులు అంటారు. భాస్కరం ఆయన అపారమైనటువంటి కాంతి పుంజం. అసలు ఆయన రూపమే కాంతి పుంజం. అసలు యథార్థానికి మనసు నిలబడడానికి భగవంతుని యొక్క రూపం ఏర్పాటవుతుంది. మనసు నిలబడడానికి అనేక రూపాలుగా ఆయన కిందకొస్తాడు. అంతకన్నా కూడా ప్రధాన కారణం ఏమిటి అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఒక్కొక్క మహాత్ముడు నువ్వు నాకు ఈ రూపంలో కనపడు అని కోరాడు. ఆయా మహాత్ములు నిన్ను ఇలా ఈ రూపంలో నేను నా మాంసచక్షువుతో చూడకపోతే ఉండలేను, నా కంటికి అలా కనపడు అని అడిగితే వాళ్ళ కోరిక తీర్చడానికి ఆ రూపంలో దిగొచ్చాడు తప్ప నిజానికి ఆయన అలా రావలసిన అవసరం ఆయనకేం లేదు. అందుకే వేదం అజాయమానో బహుధా విజాయతే అంటుంది. ఆయనకి పుట్టవలసిన అవసరం లేదు, పుట్టవలసిన అవసరం లేనివాడు పుడుతున్నాడు. అది ఆయన కారుణ్యం. అందుకు దాశరథి కరుణాపయో నిధి అని 100 మాటలని సంతోషించాడు గోపరాజు గారు. కరుణాపయోనిధి, ఆయన యొక్క దయ అంతులేనిది. సముద్రపు లోతు ఎలా తెలియదో భగవంతుని యొక్క కారుణ్యమునకు హద్దు కూడా తెలియదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.